దేవుడి మీద కాదు సార్, ముక్కోటి దేవుడి మీద నమ్మ ఉంది. ఒక్క మనిషి రూపంలో ఉన్న దేవతలనే కాదు, దాన్ని పోయే కుక్కను పూజిస్తాను గౌరీదేవి కాబట్టి, పెంట తినే పందిని పూజిస్తాను వరాహవతారం కాబట్టి, తినే చేపల్ని కళ్ళగద్దుకుంటాను మత్స్యావతారం కాబట్టి. నమ్మకం లేని దేవుడి మీద కాదు సార్, దేవుడి మీద చేసే ప్రమాణం మీద. ఫోనులో నిలబడ్డ ప్రతివాడు ప్రమాణం చేయాల్సిందే, అది రూలు. అయితే భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను అమాయకుడిని, నిర్దోషిని అని గట్టిగా పక్క కొట్టుకుని వినిపించేలా అరుస్తా. వదిలేస్తారా? ప్రమాణాలు చేసే వాళ్ళందరూ నిజమే మాట్లాడతారని రూల్ ఉంటే ముందు వీళ్ళందరూ చేయాలంటే ప్రమాణాలు. వాట్ డు యు మీన్? ఎస్, ఒకే విషయాన్ని ఇది నిజమని ఒకడు, కాదు అబద్ధమని ఇంకొకడు నల్ల కోటేసుకుని పోటీపడి అరిచే వీళ్ళకి కావాలంటే ప్రమాణాలు. వాళ్ళు అరిచినంత విని ఎవరు ఎక్కువసేపు అరిచారో, ఎవరు ఎంతమంది చేత సాక్ష్యాలు చెప్పించారో లెక్క కట్టుకుని ఈ గుడ్డి న్యాయదేవత రక్తాన్ని సిరంజితో లాగి సిరాగా చేసుకుని తీర్పులు రాయగలిగే మీ జడ్జిలకు కావాలి సార్ ప్రమాణాలు. మీరందరూ నిలబడి మూకుమ్మడిగా నిజమే చెప్తామని ప్రమాణం చేయండి. అప్పుడు భగవద్గీత మీద కర్మ, బైబిల్ మీద, ఖురాన్ మీద, ఇంకా అవసరమైతే నా నెత్తి మీద, మీ నెత్తి మీద చెదలు పట్టి చిరిగిపోతున్న మీ పక్కనే ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ మీద కూడా ఒట్టేసి చెప్తాను. మిస్టర్ సూర్యం, బోన్లో నిలబడి నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఇది నీ బస్తీ కాదు. నీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ని అపాయింట్ చేసుకో, అతను మాట్లాడతాడు. అక్కర్లేదు. పోనీ మమ్మల్ని అరేంజ్ చేయమంటావా? అవసరం లేదు, నా కేసు నేనే వాదించుకుంటాను. ఏది పడితే అది వాదించడానికి, బట్టలు చించుకోవడానికి ఇది మార్కెట్ కాదు, కోర్టు. ఇక్కడ లాయర్స్ మాత్రమే మాట్లాడాలి. అయినా న్యాయశాస్త్రం గురించి, అందులో ఉండే సెక్షన్స్ గురించి నీకేం తెలుసు? I know very well about IPC, CPC laws and sections. I am also a lawyer. I was awarded the master degree for law in the year 1997 and I registered myself in the court of Andhra Pradesh to practice law in the year 1998. నాకు ఇండియన్ పీనల్ కోడ్ తెలుసు, దానిలో బొక్కలు తెలుసు, వాటి లోపల ఉన్న చెదపురుగులు తెలుసు. Download ShareChat.